మేడం అప్పుడు ఎంపీసీలో ఉండే మేడం 2003 5-6లో there used to be only 14 or 15 students in MPC. She was the alone student, girl student to take MPC. So అందరూ మేడం మంచి భావన అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. అయితే ఈ మంచి భావన అనేది మన వ్యక్తిత్వ వికాసానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఇప్పుడు మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటికి సంబంధించిన అంటే ఏ గుణాలు లేదా ఏ లక్షణాలు ఉంటే మీరు మీ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసుకోగలుగుతారు మేడం చెప్తారు. మేడం కోఆపరేట్ చేయండి, మంచిగా వినండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ చాలా మందికి స్ట్రెస్సెస్ అన్నీ ఉన్నాయి కదా. అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఇందులో మేడం చెప్పిపోయే కొన్ని అంశాలు మీకు యూస్ఫుల్ కావచ్చు. కాబట్టి అందరూ మేడం తోటి కోఆపరేట్ చేయండి. మేడంతో పాటు మేడం వాళ్ళ సార్ కూడా రావడం జరిగింది. ఇద్దరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత బాయ్స్ వస్తారు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేడం అడగండి. ఓకే ఓకే సార్.